హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ @VJ కపుల్ గోల్స్. మేమైతే రిసార్ట్ నుంచి దర్గాకి స్టార్ట్ అయ్యాము. ఈరోజైతే మేము దర్గా చూద్దాం అనుకున్నాం అనమాట. ఇక్కడ కాశ్మీర్లో ఫేమస్ దర్గా అనమాట. సో దర్గా చూడడానికైతే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మొత్తం మీకు కనిపిస్తుంది కదా, ఇవన్నీ స్నో మౌంటైన్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ అంటే అదే మీకు చెప్పినట్లే 8-9కి అంతా ఎర్లీ మార్నింగ్ ఉంటుంది. సో ఎందుకంటే ఇక్కడ అంతకన్నా ముందు అయితే అసలు ఆ చలికి మనం అసలు స్టార్ట్ అయ్యలేమన్నమాట. ఇది మొత్తం విలేజెస్లో వెళ్తామన్నమాట. ఇదంతా కన్స్ట్రక్షన్ మీకు ఇక్కడ చూసారంటే కాశ్మీరీ విలేజ్ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ రోడ్స్ అయితే అస్సలు బాగోవు, కానీ ఇక్కడ వీళ్ళ కల్చర్, వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అయితే చాలా బాగుంటుంది అనమాట. నాకంటే మస్తు నచ్చిండే. అబ్బాయిలు అయితే ఇట్లా ఫుల్ వేసుకుంటారనమాట, బాడీ మొత్తము ఒకటి పైనుంచి కింద దాకా. అది జస్ట్ ప్యూర్ వూల్తో ఉంటుంది. సో దాని పేరు తెలిసినట్లయితే మీరు కింద కమెంట్లో అయితే కమెంట్ చేయండి. నెక్స్ట్ అమ్మాయిలు అయితే ఈ ఫేస్ అసలు కనిపించకుండా మొత్తం కవర్ చేసుకుంటారు. జస్ట్ ఫేస్ ఒక్కటే కనిపిస్తుంది, నెక్స్ట్ బాడీ మొత్తం కనిపించకుండా మొత్తం ఫుల్ ఉంటుంది అనమాట. మేము ఈ డ్రెస్సెస్ వేసుకెళ్తే మమ్మల్ని చాలా విచిత్రంగా చూశారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే చాలా టర్నింగ్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. స్కిడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో మీరైతే జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. మీరు ఈ వీడియోలో చూస్తే మీకు క్లియర్ వ్యూ కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట వ్యూ. కాసేపట్లో అయితే దర్గాకి వెళ్ళిపోతాము. ఇక్కడ కూడా చూడండి వ్యూ అయితే చాలా బాగుంటుంది. సో మేము ఇక్కడ కాసేపు ఆగి వీడియోస్ తీసుకున్నాము అనమాట, అండ్ ఫొటోస్ కూడా తీసుకున్నాము. సో ఇక్కడ పిల్లలు వచ్చారనమాట, చిన్న పిల్లలు. సో వాళ్ళు కూడా మాతో ఫొటోస్ దిగారు. సో మంచిగా అనిపించింది. వాళ్ళు కూడా ఖుషి అయ్యండి. కొంచెం డిఫరెంట్ ట్రీట్ చేస్తారనమాట మనల్ని. అంటే మనం నాన్ లోకల్స్ కదా, సో అందుకని అందరు అడుగుతున్నారనమాట మీరు ఎక్కడి నుంచి అని. మేమైతే చెప్పాము హైదరాబాద్ నుంచి అని. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారా అని చెప్పి మొత్తం అందరు షాక్ అయ్యిండ్రు అనమాట. ఆల్మోస్ట్ మేము ఇప్పటికీ 2500 కిలోమీటర్స్ దాకా ట్రావెల్ చేసి ఉంటాము ఆల్మోస్ట్. బట్ కరెక్ట్గా అయితే నాకు కూడా తెలియదు ఎంతవరకు ట్రావెల్ చేసాము. సో ఇక్కడ టర్నింగ్ తీసుకోగానే మనకి ఇంకా దర్గా స్టార్ట్ అయిపోతుంది అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా, సో అదే అనమాట దర్గా. ఇక్కడ రైట్ సైడ్లో మొత్తం మనము పార్కింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ ప్రసాదాలు, దేవుడికి ప్రసాదాలు మనం ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. సో మేమైతే క్లాత్ కూడా తీసుకెళ్ళాము, దేవుడికి కప్పడానికి క్లాత్. సో అన్నీ తీసుకున్నాం అనమాట. షీప్తో ఫొటోస్ దిగాము. సో ఇదైతే వీళ్ళు హలాల్ చేయడానికి తీసుకెళ్తున్నారు, అంటే బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నారు. అంటే వాళ్ళు ఏమైనా కోరికలు కోరుకొని ఉంటే సో అది నెరవేరుతుంది కదా. సో నెరవేరిన తర్వాత అది బలిస్తారనమాట. అంటే అది కూడా సేమ్ మొక్కుబడినే. సో అట్లా మొక్కుబడి ఇవన్నీ అయితే మేము దేవుడికి ఇవ్వడానికి తీసుకున్నాం అనమాట. క్లాత్, ఈ అగరబత్తి, ఇవన్నీ ప్రసాదాలన్నీ తీసుకున్నాం అనమాట. సో ఇది గేట్ ఉంటుంది, ఇక్కడ ఎంటర్ అవుతాము. ఈ లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా, అది వచ్చి మనకి స్టెప్స్ పైన వచ్చే వాళ్ళకి అందరికీ అటు సైడ్ నుంచి ఎంట్రన్స్ అనమాట.
ఇక్కడ చున్నీ అయితే మ్యాండేటరీ. సో ఈ కౌంటర్లో అయితే మనకి చున్నీ ఇస్తారు. నేనైతే చున్నీ వేసుకురాలేదనమాట. సో మ్యాండేటరీ కంపల్సరీ తీసుకోవాలన్నారు. ఛార్జెస్ ఏమీ ఛార్జ్ చేయరనమాట, మనకి ఫ్రీ ఆఫ్ కాస్టే చున్నీస్ ఇస్తారు. ఇది కూడా చాలామంది డొనేట్ చేస్తారనమాట ఇక్కడ. సో ఇదే అనమాట దర్గా, ఎగ్జాక్ట్ దర్గా అయితే మేమైతే దర్శనం చేసుకొని ఇట్లా బయట వచ్చామన్నమాట. సేమ్ ఇలా వంగే రావాలి. ఇంకా అక్కడి నుంచి చూస్తే మనకి దేవుడు కనిపిస్తారనమాట. ఇదైతే ఇక్కడ నమాజ్ చేసుకుంటారు. జస్ట్ దర్శనం అదే వచ్చేసిన తర్వాత చేసుకుంటారనమాట. ఇది మొత్తం కొండలు అనమాట. కొండల లోపలే దర్గా ఉంటుంది. మొత్తం లోపలే కన్స్ట్రక్షన్ అంతా చేశారనమాట. చూడంగానే మస్తు అంటే మస్తు అనిపించింది. నేను ఇప్పటికీ చాలా దర్గాలు విజిట్ చేశాను. వన్ ఆఫ్ ద మోస్ట్ దర్గా, ఫేమస్ దర్గా అని చెప్పచ్చు. ఇది వచ్చి ఆయిల్ అనమాట, నెత్తికి పెట్టుకుంటారు. అంటే జస్ట్ దేవుడిది అనమాట. ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను కొంచెము. ఈ గ్రీన్దే అనమాట క్లాత్ మనం తీసుకొచ్చింది, కానీ అస్సలు వీడియోస్ అయితే అలో చేయరు. బట్ నేనే మీకోసం కొంచెం వీడియోస్, ఫొటోస్ తీసుకొచ్చాను అనమాట. మీరైతే కాశ్మీర్ వెళ్తే కంపల్సరీ ఇక్కడైతే ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కన్స్ట్రక్షన్ కూడా చాలా అంటే డిఫరెంట్ ఉంటుంది. అసలు ఎట్లా చేశారా అనిపించిద్ది. ఎందుకంటే మొత్తం కొండలే ఉంటాయి, కొండల్లో చేస్తారనమాట మొత్తం కన్స్ట్రక్షన్ అంట. ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే అద్దిరిపోతుంది. ఇక్కడ మొత్తం మౌంటైన్స్ మస్తు అంటే మస్తు ఉంటుంది. చాలా బాగుంటుంది. మేము ఇంకా మౌంటైన్స్ ఇవన్నీ చూసాము. నెక్స్ట్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏమంటే ఇక్కడ బజరంగి భాయిజాన్ మూవీ అయితే ఇక్కడ షూటింగ్ చేశారు. మేము అదే మాట్లాడుతున్నాం అనమాట. కాంపే అంటే ఉదర్ ఇదే అనమాట. ఇక్కడ పాప వచ్చి తాడు కడుతుంది. మీకు అందరికీ ఐడియా ఉంటుంది. ఒకవేళ ఆ మూవీ చూడకపోతే కంపల్సరీ చూడండి. చాలా అంటే చాలా ఫేమస్ మూవీ, చాలా బాగుంటుంది. హిందీలో ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఇంకొకటి వచ్చి ఆ మూవీలో అదే పాకిస్తాన్ నుంచి పాప తప్పిపోయేస్తుంది. సో వెళ్తారు, తాడు కడుతుంది కదా, సేమ్ అదే ప్లేస్ అనమాట అది. మీరు ఒకసారి చూడకపోతే చూడండి, మంచి ప్లేస్. ఇక్కడ వాష్రూమ్స్ అన్నీ అవైలబుల్లోనే ఉంటాయి. మనకైతే ఏ ప్రాబ్లం అయితే ఉండదు. మస్తు అనిపించాయి. ఇక్కడ రాగానే చాలా పీస్ఫుల్గా అనిపించింది. నాకు తెలిసి ఏ యూట్యూబర్ కానీ ఎవ్వరు కానీ ఈ దర్గానైతే తీయలేదనుకుంటా. అంటే తెలుగు యూట్యూబర్ నాకు తెలిసినంత వరకు నేను చూశాను, కానీ ఎక్కడా లేదు అనమాట. సో ఫస్ట్ టైం నేనే అనుకుంటున్నా. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరైతే తప్పకుండా అయితే కాశ్మీర్ వస్తే ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. చలో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్. గంట సింబల్ కూడా గట్టి కొట్టండి, ఇక్కడికి వినిపించాలి. కొడితే గువ్వ అనాలన్నమాట, టంగ్ అని చెప్పి.